Welcome to the 12th man. Welcome to the new video. It's RCB versus Punjab Kings, the final grand finale of IPL 2025. సో ఈ మ్యాచ్ మనం చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. డిస్కస్ చేసే కంటే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అండ్ 2023లో వాటిని ఆపేసాను. ఆఫ్టర్ ద హార్ట్ బ్రేక్ ఆఫ్ ఇండియా వరల్డ్ కప్ 2023 వీడియోస్ చేయడం ఆపేసాను. మళ్ళీ ఇప్పుడైతే కంటిన్యూ చేయబోతున్నాము. ఈ ఫైనల్కి ఒక ప్రివ్యూ అండ్ రేపు ఫైనల్ ఎవరు గెలిస్తే వాళ్ళ పైన ఒక పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ వీడియో కూడా నేను చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్స్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ చాలా విషయాలు మాట్లాడాలి. అన్నిటికంటే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ తెలిసిందే, ఆర్సీబీ అండ్ పంజాబ్ రెండు టీమ్స్ కూడా 17 సీజన్స్ నుంచి కూడా వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఒక్క సీజన్ కూడా వాళ్ళు ట్రోఫీ గెలిచింది లేదు. ఆర్సీబీ ఇది 4th టైం ఫైనల్కి రావడం, పంజాబ్ కింగ్స్ అండ్ ఇది 2nd టైం వాళ్ళు ఫైనల్కి రావడం. ఇద్దరికి హార్ట్ బ్రేక్స్. ఆర్సీబీ 3 సార్లు ఫైనల్స్ ఓడిపోయింది, పంజాబ్ కూడా ఫైనల్కి వచ్చిన 2 సార్లు కూడా ఓడిపోయింది. సో శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ ద పంజాబ్ కింగ్స్. సో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా 26,75,00,000 పెట్టి తీసుకున్నందుకు హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ ద పంజాబ్ కింగ్స్. చాలా కష్టపడ్డాడు. లీగ్ స్టేజ్లో 9 మ్యాచెస్ గెలిపించాడు అండ్ ఒక పాయింట్ ఏమో వర్షం కారణంగా వాళ్ళకు రావడం జరిగింది. సో టేబుల్ టాప్లో ఫినిష్ చేశారు. దట్స్ గుడ్ థింగ్. చాలా కష్టం టేబుల్ టాప్లో ఫినిష్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ అనదర్ సైడ్ ఇట్స్ ఎ టీమ్ పెర్ఫార్మెన్స్ దిస్ టైమ్. ఎవ్రీ టైమ్ దే డిపెండెడ్ ఆన్ విరాట్ కోహ్లీ అండ్ ఎనీ అదర్ ఒక ప్లేయర్ పైన వాళ్ళు డిపెండ్ అయ్యేవారు. బట్ దిస్ సీజన్ దే కేమ్ డిఫరెంట్. దేర్ ఇంటెంట్ వాస్ డిఫరెంట్. ద అగ్రెషన్ ఫ్రమ్ ఆల్ ది 11 ప్లేయర్స్ వాళ్ళంతా కలిసి టీమ్గా ఆడి ఆర్సీబీని 2nd ప్లేస్లో ఫినిష్ చేశారు. అండ్ 1st ప్లేస్ పంజాబ్ కింగ్స్ అండ్ 2nd ప్లేస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇద్దరు కలిసి టేబుల్ టాప్లో ఫినిష్ చేశారు. అండ్ చాలా గుడ్ థింగ్స్ జరిగాయి వీళ్ళ టోర్నమెంట్లో. కొంతమంది ఎస్పెషల్లీ విత్ ఆర్సీబీ 9 డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు. ఆల్మోస్ట్ 10 బ్యాటర్స్ 50s కొట్టారు. ఫినిషింగ్ బాగుంది, ఓపెనింగ్ బాగుంది. పంజాబ్ కింగ్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు బ్యాటింగ్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యారు. సీజన్ మొత్తం కూడా వాళ్ళు బ్యాటింగ్ పైన డిపెండ్ అయ్యారు. ఎక్కువ 200+ టోటల్ స్కోర్ చేయడం, దాన్ని చేయదాకా మిగిలిన టీమ్స్ ఓడిపోవడం జరిగింది. బట్ కమింగ్ టు ఆర్సీబీ ఇలాంటిది లేదు. సో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుంది. అండ్ రజత్ పతిదార్కి మనం క్రెడిట్ ఇవ్వాలి. సో మీరు సోషల్ మీడియాలో చూస్తే అందరూ కలిసి శ్రేయస్ అయ్యర్నే పైకి తీసుకెళ్ళి చూపించి హైప్ ఇస్తున్నారు. బట్ రజత్ పతిదార్ ఈస్ డూయింగ్ ఫస్ట్ టైం కెప్టెన్సీ. అయ్యర్ ఈజ్ నాట్ ఏ డెబ్యూ పర్సన్. అయ్యర్కి చాలా ఇయర్స్ ఆఫ్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. రజత్ పతిదార్ ఇస్ ద ఫస్ట్ కెప్టెన్ ఫర్ ఆర్సీబీ. ఈ సీజన్లో ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నాడు అండ్ హీ హ్యాడ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ ద టీమ్. హీ మేడ్ ద టీమ్ టు ఫినిష్ 2nd ఇన్ ద టేబుల్. దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. సో వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్స్ కూడా చూసుకుంటే 33 మ్యాచెస్ ఆడితే పంజాబ్ 17 గెలిచింది, ఆర్సీబీ 16 గెలిచింది. అండ్ అఫ్ కోర్స్ క్వాలిఫైయర్ 1లో పంజాబ్ పైన చాలా ఈజీగా గెలిచేసింది ఆర్సీబీ. 101 కాల్అవుట్ చేసేసారు, 102 10 ఓవర్స్ స్కోర్ చేశారు. దట్స్ ఎ డామినేటింగ్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళిపోయారు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ పంజాబ్ ఏమో ముంబైని క్వాలిఫై 2లో ఓడించి, అది కూడా నాట్ ఎన్ ఈజీ చేస్. 203 రన్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ నాక్ ఆడాడు, 87 రన్స్. సర్పంచ్ సాబ్ అని చెప్పి పిలుస్తున్నారు పంజాబ్ ఫ్యాన్స్ అంతా. ఇవన్నీ చాలా 2 స్ట్రాంగ్ టీమ్స్ అండ్ డిజర్వింగ్ టీమ్స్ 2 ఫైనల్స్కి వచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ ఇలాంటి సీజన్ జరిగితేనే ఐపీఎల్ కూడా మంచిది. ఎందుకంటే గెలిచిన వాళ్ళే మళ్ళీ ట్రోఫీస్ గెలవడం ఇట్స్ నాట్ గుడ్ థింగ్ ఫర్ ద టోర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే ముంబైకి 5 ట్రోఫీస్ ఉన్నాయి, చెన్నైకి 5 ట్రోఫీస్ ఉన్నాయి, అండ్ ఆర్సీబీకి 1 ట్రోఫీ కూడా లేదు, పంజాబ్కి కూడా 1 ట్రోఫీ కూడా లేదు. ఇఫ్ దే బోత్ క్రాష్ ఇన్ ద ఫైనల్ అండ్ ఒక టీంకి అయితే ఈ సీజన్తో ఆ ట్రోఫీ డ్రాట్ అనేది తీరుతుంది. కానీ మరి ఇంకొక టీం అయితే ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి ట్రోఫీ కోసం. ఇవి కొంచెం బాధాకరమే, కానీ ఇట్స్ ద రియాలిటీ కదా. దాన్ని అర్థం చేసుకుంటే దట్ విల్ బి వెరీ నైస్. సో కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే 2 టీమ్స్లోని ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ సబ్లైమ్ ఫామ్. 614 రన్స్ అట్ ద యావరేజ్ ఆఫ్ 55 స్కోర్ చేస్తూ వచ్చాడు. తను 50 కొట్టిన ప్రతిసారి టీం గెలిచింది. 8 50s కొట్టాడు ఈ సీజన్ ఇప్పటికే. దట్స్ వన్ హైయెస్ట్ బై ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సో తను చాలా ఇంపార్టెంట్ అవుతాడు ఆ ఫైనల్స్లో. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, 2nd బ్యాటింగ్ చేసినా హీ హ్యాస్ టు బి దేర్. అండ్ బౌలింగ్ విషయంకి వచ్చేస్తే జాష్ హెజల్వుడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవ్రీ టైమ్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఓడిపోవడానికి గల కారణం వాళ్ళ బౌలింగ్. ఆర్సీబీ గురించి మీకు తెలుసు కదా, బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ బాగోదు, బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ బాగోదు, 2 బాగుంటే ఫీల్డింగ్ బాగోదు, 3 బాగుంటే చిన్నస్వామి విల్ మేక్ ఎఫెక్ట్. దరిద్రం అలాంటిది. సో కానీ ఈ సంవత్సరం వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ కానీ, వాళ్ళ స్ట్రాటజీ కానీ, వాళ్ళ ఇంటెంట్ కానీ వాజ్ సూపర్. దాని గురించి నేను
ఐ వాజ్ ఫీలింగ్, అంటే వీడియోస్ చేయలేదు కానీ బట్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ద ఆర్సీబీ టీమ్. సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ చాలా బాగున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ పంజాబ్ టీమ్కి వచ్చేస్తే పంజాబ్ వాజ్ మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్, ఎస్పెషల్లీ దేర్ టాప్ ఆర్డర్. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, అలా 5 అసలు అద్భుతంగా. ఒక్క ఫారినర్ ఉన్నాడు, జాష్ ఇంగ్లీష్ ఒక్కడే ఫారినర్. ఇంకా నెహాల్ వదేరా తర్వాత శశాంక్ సింగ్, మార్కో యన్సన్, ఒమజ్జై. ఎంత బ్యాటింగ్ ఉందో చూడండి అసలు. సో వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ పైన ఎక్కువ డిపెండ్ అయినారు. బౌలింగ్లో రీసెంట్ మ్యాచెస్ దే వర్ నాట్ గుడ్. ఎందుకంటే ముందు మ్యాచెస్ బౌలింగ్ పేరు పెడుతున్నారు ఏంటి అని అనొచ్చు మీరు. ఒక మ్యాచ్ కోల్కతాతో 111 స్కోర్ చేసి వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, బట్ ఒక్క మ్యాచ్ డిసైడ్ చేయలేదు కదా వాళ్ళ బౌలింగ్ అటాక్ని. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సేయింగ్. సో పంజాబ్ కింగ్స్ ఈ ఫైనల్ని గెలవాలంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఒకటే సరిపోదు. సో దే హ్యావ్ టు బి ఫోకస్ ఆన్ దేర్ బౌలింగ్ ఆల్సో. హర్షదీప్ సింగ్ ముంబై మ్యాచ్లో ఫస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు లాస్ట్ 4 overs చాలా రన్స్ లీక్ చేశాడు హర్షదీప్ సింగ్. తనకి తెలిసి మిస్టేక్స్ చేశాడు. సో అలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ మిస్టేక్స్ డన్ ఇన్ ద పాస్ట్ గేమ్స్ అండ్ దే హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దమ్. సో మంచి బౌలింగ్ చేసి ఆర్సీబీని ఒక తక్కువ స్కోర్కి కట్టడి చేసి వాళ్ళు చేస్తే దట్ విల్ బి గుడ్ థింగ్. ఎవరు గెలిచినా వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు, నేను కాదు. నేనైతే ఆర్సీబీ గెలిస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతానని మీ అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ ఐఎమ్ ఆర్సీబీ ఫ్యాన్. సో లెట్ us హోప్ ఆర్సీబీ విన్ ది మ్యాచ్. అండ్ నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను, నేను చెప్పిన విషయాలన్నీ మీరు తీసుకుంటే కనుక ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ ఆర్సీబీ. అండ్ కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇండియా వరల్డ్ కప్ జరిగింది, గుర్తుందా మీకు? ఇదే ఒక 10 మ్యాచ్లు గెలిచిన ఒక టీము అహ్మదాబాద్కి వెళ్ళి ఫైనల్స్ ఆడడం నాకు డేజావులా కనిపిస్తుంది. 2023లో నేను వీడియోస్ చేసినప్పుడు ఇండియా 10 out of 10 గెలిచేసి ఫైనల్స్కి వచ్చి ఫైనల్స్ ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయింది? అహ్మదాబాద్లో ఓడిపోయింది. లైక్ సేమ్ టు సినారియోలో ఆడేది జరిగింది. బెంగళూరు లీగ్ స్టేజ్లో 9 గెలిచారు, క్వాలిఫైర్ 1 గెలిచారు, అంటే 10 teams గెలిచారు. అండ్ ఫైనల్స్కి వచ్చి అహ్మదాబాద్లో ఆడుతున్నారు. సో నో ఫింగర్స్ క్రాస్ దట్ ఆర్సీబీ విన్ ద మ్యాచ్ అండ్ ద ట్రోఫీ ఆల్సో. విరాట్ కోహ్లీకి నేను ట్రోఫీ ఇవ్వాలని రజత్ పతిదార్ చెప్పాడు, జితేష్ శర్మ చెప్పాడు, దినేష్ కార్తిక్ కూడా చెప్పాడు. శ్రేయస్ అయ్యర్కి వాళ్ళ టీంకి ఇది బాధాకరంగా ఉండొచ్చు, కానీ ఈ ట్రోల్స్ అనేవి చూసాం మనం ఆర్సీబీ పైన. పంజాబ్ కింగ్స్ని ఎవడు ట్రోల్ చేయడు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడతారు, వెళ్ళిపోతారు. కానీ ఆర్సీబీ ఓడిపోయిన ప్రతిసారి హేట్ రేట్ని ఫేస్ చేస్తారు. కాబట్టి లెట్ us మేక్ దమ్ స్మైల్ దిస్ టైమ్. వాళ్ళ ఫేసెస్లో ఆ హ్యాపీనెస్ని చూద్దాం. లెట్ us హోప్ ఆర్సీబీ విన్ ద ట్రోఫీ. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. మీ ప్రొడిక్షన్స్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.